ఈరోజు నేను వాక్కాయ పప్పును వండుతున్నానండి. వాక్కాయ మనకి కందిపప్పు వేసుకొని వండుకోవచ్చు, అలానే పెసరపప్పు కూడా వండుకోవచ్చు. నేను పెసరపప్పుతో వండుతున్నాను. పెసరపప్పుతోటి చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మనకి ఈ సీజన్లో, ఈ ఆషాఢ మాసంలో మనకి వాక్కాయలు వస్తాయండి. ఈ సీజన్లో వండుకుంటే చాలా మంచిది. ఫస్ట్ వాక్కాయలను తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేస్తే మనకి మధ్యలో సీడ్ ఉంటుందండి. ఆ సీడ్ని మనం చేతితో తీసేసి కట్ చేసుకొని ఇలాగా బౌల్లో వేసుకున్నాను. ఈ వాక్కాయల్ని ఒక కప్పు తీసుకుంటున్నాను. అలానే నేను ఇది పెసరపప్పు వేసి వండుతున్నాను కదా, దానికోసం ఒక కప్పుడు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని నేను ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి నార్మల్గా ఉడకబెట్టేస్తానండి. ఆ తర్వాత నేను వాక్కాయలు, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి నేను వేరేగా ఉడకబెడతాను. ఎందువల్ల అంటే ఈ వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి. ముందు పెసరపప్పుతో పాటు మనం ఈ వాక్కాయలు వేసేసామంటే పెసరపప్పు బద్దగా ఉండిపోతుంది, సరిగ్గా ఉడకదు. ఫస్ట్ మనం ఈ పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి ఉడకబెట్టేసుకో. అప్పుడు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇదిగోండి పెసరపప్పు. అలానే ఒక కప్పుడు వాక్కాయలు. ఈ వాక్కాయలు మనం ముక్కల కింద కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న సీడ్ని కూడా తీసేసాను. వీటిని మనం ఒక కప్పుడు తీసుకుంటున్నాను. నేను వాటర్ వేసుకొని వాష్ చేసేసి పెట్టుకున్నానండి పెసరపప్పు. వీటిని మనం ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని పెసరపప్పు ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు ఉంది కదా, ఈ పెసరపప్పుని కొన్ని వాటర్ వేసుకొని ముందు పెసరపప్పుని ఉడకబెట్టేసుకుందాం. వాక్కాయలు ఉన్నాయి కదండి, ఈ వాక్కాయలను కూడా చక్కగా మనం ఉడకబెట్టేసుకుందామండి. ముందు కట్ చేసి పెట్టుకున్న, సీడ్ తీసి పెట్టుకున్న ఈ వాక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, కప్పుడు పెసరపప్పుకి ఒక కప్పుడు ముక్కలు తీసుకుంటున్నాను. దాన్ని ఈ బౌల్లో వేసుకొని కొన్ని ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకొని ఉడకబెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఈ ముక్కల్ని ఇందు మీద పెట్టేయండి. ఈ వాక్కాయల మీద మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయండి. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు వాక్కాయలు కూడా ఏ స్టేజ్లో ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. వాక్కాయలు కూడా మనకి ఉడికిపోయండి. చూడండి, వెంటనే త్వరగా ఉడికిపోతాయి. ఇవి కూడా చాలా మెత్తగా అయిపోయాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా అంటే అలాగా మెత్తగా అయిపోయింది, ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ తీసేసుకొని మనం వీటిని ఒక్కసారి మెదిపేసుకో. ఈ పప్పుని మనం పప్పు గుత్తితో మెదుపుకుందాం. కొంచెం బద్దగా ఉంచి కొంచెం లైట్గా మెదుపుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ని తీసి ఒక పక్కన గిన్నెలో వేసేసుకోండి. పప్పు గుత్తితో చక్కగా ఇలాగ మెదిపేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన వాక్కాయలో నుంచి మనం వాటర్ తీసేసుకుందాం. వాటర్ తీసుకొని అప్పుడు మనం ఈ వాక్కాయల్ని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుందామండి. ఈ వాటర్ని మనం పప్పులో వేసుకొని యూజ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పప్పును మెదుపుకున్న తర్వాత ఇందులో మనకి సరిపడా ఉప్పు అది ఇప్పుడు వేసుకుందామండి. కాస్త కళ్ళుప్పు వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. ఆ తర్వాత మనకి ఈ వాక్కాయ ఉంది కదా, మ్యాష్ చేసి పెట్టుకునే వాక్కాయ, ఈ వాక్కాయని కూడా ఇందులో వేసుకుందాం. కూడా మనం ఈ పప్పులో వేసేసుకుందాం. కాస్త ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలను వేసేస్తున్నాను. అలానే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా వేయండి, స్పైసీగా ఉండేలాగా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. నేను ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం పసుపును కూడా వేస్తున్నాను. 1/2 స్పూన్ కారాన్ని కూడా వేస్తున్నానండి. ఇందాక నేను పప్పులోంచి తీసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసేస్తున్నానండి. వాటర్ని ఇందులో వేసుకొని కాస్త ఉప్పు, కారం అన్నీ ఒక్కసారి చూసుకొని ఏదైనా సరిపోదు అనుకుంటే మరొకసారి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇలా ఉడుకుతుండగా కొన్ని ఉల్లిపాయలు వేసాం కదా, అలానే కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేస్తే ఒక 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటున్నాను. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు. పప్పు తాలింపులకి మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. దాంతోడు నేను ఇంగు వేసి కొంచెం తాలింపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం వెల్లుల్లి వేసేసుకుందాం.
బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు మినపప్పుని వేసేసుకుందాం. ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం. కరివేపాకుని కూడా దాంట్లో మనం కాస్త ఇంగు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అని పప్పులో వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉన్న వాకాయ పప్పు రెడీ అయిపోయింది.